హాయ్ ఫ్రెండ్స్! ఈ 2026లో కేవలం 8 లక్షల నుంచి 10 లక్షల బడ్జెట్‌లో ఇల్లు కట్టుకోవచ్చా? ఇది కేవలం యూట్యూబ్ మాటలేనా? లేదా రియల్‌గా కట్టుకోవచ్చా? ప్రతి మెటీరియల్ ధరలు పెరుగుతున్నాయి. అలాగే లేబర్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్‌లో ఇల్లు కట్టడం సాధ్యమేనా? మీకు కూడా ఇలాంటి డౌట్ ఉంటే ఈ వీడియో మీకోసమే. ఎన్ని స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టుకుంటే ఈ బడ్జెట్‌లో తయారవుతుంది? మెటీరియల్ కాస్ట్ ఎంత? లేబర్ కాస్ట్ ఎంత? పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనకు వచ్చేసి 420 నుంచి 450 స్క్వేర్ ఫీట్ లోపలే మన హౌస్ నిర్మాణం చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే మనకి ప్రింట్ ఏరియా కాకుండా స్లాబ్ ఏరియా కంటే మనకు 420 నుంచి 450 స్క్వేర్ ఫీట్ లోపలే నిర్మాణం చేసుకున్నట్టుగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇందులో వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా అనేది. అంటే బేస్ వర్క్ ఉంటుంది కాబట్టి ఈ అమౌంట్ అనేది అయ్యే అవకాశం ఉన్నది. లేదు మీరు ఇదే బడ్జెట్ లో కనుక గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్స్ట్రక్షన్ చేసుకుంటే కనుక 550 నుంచి 650 స్క్వేర్ ఫీట్ లో కనుక మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం 420 స్క్వేర్ ఫీట్ లో మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి మెటీరియల్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ మనం సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 160 నుంచి 180 బ్యాగులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో బ్యాగ్ ధర అనేది 270 నుంచి 370 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఒక్కో బ్యాగ్ ధర అనేది 300 రూపాయలు అనుకుంటే కనుక ఈ 160 బస్తాలకు గాను 48,000 రూపాయల వరకు మనకి సిమెంట్ కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 1.8 నుంచి 2 టన్నులు పట్టే అవకాశం అనేది. ఒక్కో టన్ను ధర అనేది 54,000 నుంచి 72,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం వచ్చేసి ఒక్కో టన్ను ధర అనేది 60,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 1.8 టన్నులకు గాను 97,000 రూపాయల వరకు మనకి సిమెంట్ అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఇసుక చూసుకుని ఇసుక వచ్చేసి 40 నుంచి 50 టన్నులు పట్టే అవకాశం అనేది. ఒక్కో టన్ను ధర అనేది ప్రజెంట్ అనేది 18,000 నుంచి 2,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వచ్చేసి ఒక్క టన్ను ధర అనేది 1,900 రూపాయలు అనుకుంటే కనుక ఈ 40 టన్నులకు గాను ఒక 76,000 రూపాయల వరకు మనకి ఇసుక అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో శాండ్ చూసుకున్నాం. రోబో శాండ్ వచ్చేసి 12 నుంచి 15 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 550 నుంచి 650 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఒక్కో టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక ఈ 12 టన్నులకు గాను 7,200 రూపాయల వరకు మనకి రోబో శాండ్ కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి కంకర చూసుకున్నాం. కంకర వచ్చేసి 20 mm అదే విధంగా 40 mm అనేది ఒక 20 నుంచి 25 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అంటే ఫుటింగ్ నుంచి స్లాబ్ వరకు మొత్తం టోటల్ కంప్లీట్ గానికి ఈ విధంగా పట్టే అవకాశం ఉన్నది అనమాట. ప్రజెంట్ అనేది ఒక టన్ను ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక ఈ 20 టన్నులకు గాను ఒక 13,000 రూపాయల వరకు మనకి కంకరకే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి చూసుకుందాం. సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ అయితే బేస్మెంట్ రాయి అయినా కానీ ఒక 650 నుంచి 700 రాళ్ళు పట్టే అవకాశం ఉన్నది. ఒక్క రాయి ధర అనేది 14 రూపాయల నుంచి 22 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఒక్క రాయి ధర 18 రూపాయలు అనుకుంటే కనుక ఈ 650 రాళ్ళకు గాను 11,700 రూపాయల వరకు మనకి బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూస్తున్నాం. ఇటుకలు వచ్చేసి 6,000 నుంచి 6,500 ఇటుకలు పట్టే అవకాశం ఉన్నది. ఒక్క ఇటుక ధర అనేది 9 రూపాయల నుంచి 11 రూపాయల 80 పైసల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఒక్క ఇటుక ధర అనేది మనం 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 6,000 ఇటుకలకు గాను ఒక 60,000 రూపాయల వరకు మనకి ఇటుకలకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ కిటికీలు చూసుకుందాం. ఈ 1 BHK వచ్చేసి మనకి 4 డోర్లకి 4 కిటికీలకు వచ్చేసి మనకి సింపుల్ గా తెచ్చుకుంటే కనుక ఒక 80,000 రూపాయల వరకు మనకి డోర్స్ కిటికీలకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా కిచెన్ ప్లాట్ఫామ్ కి మొత్తం టోటల్ గా ఒక 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. అది మనం సింపుల్ గా లో బడ్జెట్ లో తెచ్చుకుంటే కనుక. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిర్లకి ఒక 15,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్లకి SS రైలింగ్ అనేది సింపుల్ గా చేయించుకుంటే కనుక లో కాస్ట్ అనేది ఒక 12,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది టోటల్ గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక 50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 5,69,900 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్, సెంటరింగ్ వర్క్ చూసుకుందాం. ఈ 420 నుంచి 450 స్క్వేర్ ఫీట్ లో హౌస్ కట్టడానికి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఫీట్ లెక్క కాకుండా స్క్వేర్ ఫీట్ లెక్క కాకుండా మనకి కొత్త లెక్క తీసుకోవడం జరుగుతుంది. అంటే 1,70,000 నుంచి 2,00,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అనమాట. మనం 1,70,000 రూపాయలు మెన్షన్ చేయడం జరిగింది ఈ 420 స్క్వేర్ ఫీట్ కి. నెక్స్ట్ వచ్చేసి మనకి గుంతలు తీయడానికి మట్టి లెవెలింగ్ అనేది ఒక 15,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి అంటే ఫుటింగ్ నుంచి స్లాబుల వరకు మొత్తం అనేది ఒక 15,000 రూపాయల వరకు మెషిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక 12,000 రూపాయల వరకు మెషిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి టోటల్ గా ఫిట్టింగ్ వరకు ఫైనల్ వరకు ఒక 20,000 రూపాయల వరకు మెషిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ అనేది మార్బుల్స్ అయినా కానీ టైల్స్ అయినానికి మొత్తం టోటల్ గా ఒక 25,000 రూపాయల వరకు మెషిన్ చేయడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 2,57,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. మనం ఇందా చెప్పినట్టుగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 5,69,900 రూపాయలు. టోటల్ గా వచ్చేసి మనకి 8,26,900 రూపాయల వరకు అవుతుంది. మనకి మెటీరియల్ కి లేబర్ కి అనేది దగ్గర మనకి 8 లక్షల నుంచి 8,50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. అదే విధంగా ఈ అమౌంట్ కి మనం 10% ఎక్స్ట్రా వేయడం జరిగింది. ఏదైనా మిస్ ఐటమ్స్ కి లేబర్ పెరిగినా గానీ ఒక 82,690 రూపాయలు 10% వేయడం జరిగింది అనమాట. టోటల్ గా వచ్చేసి మనకి 9,09,590 రూపాయల వరకు అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి మీ బడ్జెట్ అనేది 8 నుంచి 10 లక్షల లోపల అయితే మటుకు మీకు వచ్చేసి 400 స్క్వేర్ ఫీట్ నుంచి 500 స్క్వేర్ ఫీట్ లోపలనే కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే కనుక ఈ అమౌంట్లు అనేది ఇల్లు కట్టుకోవచ్చు.
ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, అతి తక్కువ ధరకి హౌస్ ప్లస్ వెల్యుయేషన్స్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీరు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఉపయోగపడే బిజినెస్ చేస్తున్నా లేదా షాప్ అయినా కానీ మన యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీలో మీ ఫ్రీగా మీ వ్యాపార ప్రకటనల కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇది ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వరకు మాత్రమే.